నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. నేను మీ సాయిప్రియ. ప్రస్తుతం మనం పద్మాక్షి ఆలయంలో ఉన్నాము. నవరాత్రులు స్టార్ట్ అయినాయి. ఈ రోజుకి 3వ రోజు. అసలు ఈ రోజు అమ్మవారిని ఏ అలంకారంలో ఉన్నారు, అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, అలాగే దీక్ష మాలలు పాటించే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి, దసరా గురించి కూడా చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అవన్నీ మనం స్వామివారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోని పద్మాక్షి ఆలయ ప్రధాన అర్చకులు నాగిళ్ళ షణ్ముఖ పద్మనాభ అవధాని గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి, ఈ రోజు అమ్మవారి ఏ అలంకారంలో ఉన్నారు, ఈ రోజు ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటి? శ్రీమాత్రే నమః. మనకు అమ్మవారిని ఆరాధించే విషయంలో ఈరోజు శరన్నవరాత్రి మహోత్సవంలో 3వ రోజున చంద్రఘంట అలంకరణ, అదేవిధంగా అంటే గురు పరంపరను పట్టుకొని ఆ విధమైనటువంటి అలంకరణలు ఉంటుంటాయి. అన్ని అమ్మవార్లే అయినప్పటికీ కొన్ని సాంప్రదాయాలు వేరు ఉంటుంటాయి. అందులో భాగంగా ఇక్కడ ఉండేటువంటి పద్ధతి ప్రకారంగా మనకు ఇక్కడ అమ్మవారిని పద్మాక్షి అమ్మవారిని చంద్రఘంట అనేటువంటి అలంకరణ, ఇకపోతే మనకు విజయవాడ ఇంద్రకిలాద్రి ఆ యొక్క పరంపరను చూసినట్టయితే ఈ రోజు గాయత్రీ దేవిగా అలంకరిస్తుంటారు. అదే విధంగా ఇంకా ఇతరత్ర సాంప్రదాయ ప్రకారంగా వారి ఆచారాలను అనుసంధానం చేసుకుంటూ వారి అలంకరణ ఉంటుంటాయి. ఈ యొక్క దేవాలయంలో నిర్వహించేటువంటి ఈ యొక్క చంద్రఘంట అలంకరణ ప్రత్యేకత, చంద్రుడు మనఃకారకుడైనటువంటి వాడు. అంటే ఏ ప్రభావమైనా కానీ మనసుకు చాలా సున్నితంగా వెళ్ళేటువంటి అవకాశం ఒక మనసుకు మాత్రమే ఉంటుంది. అది కష్టమైనా, బాధైనా, దుఃఖమైనా, సుఖమైనా చంద్రుడు మనఃకారకుడు. అంటే ప్రశాంతతగా ఉండేటువంటి విధానము ఆ యొక్క మనస్సు మీద ఉంటుంది. ఆ మనసులో ఏ విధమైనటువంటి బాధ కలిగినా అది వెంటనే రియాక్షన్ మనకు శరీరంగా మనకు ముఖ కవలిలోకి కనపడుతుంటుంది. అలా అమ్మవారిని ఈ రోజు ఆరాధన చేసినట్లయితే మనస్సులో ఉండేటువంటి ఏదైనా కానీ, బాధలే కానివ్వండి, కష్టమే కానివ్వండి, సుఖాలే కానివ్వండి, ఇవన్నీ కూడా మన అమ్మవారిని ఆరాధన వల్ల మనకు ఇవన్నీ కూడా తొలగిపోయి ఏది కావాలో అమ్మవారిని దర్శించడం ద్వారా అది అమ్మవారిని దర్శించడం ద్వారా అందిస్తుంది అని ఈ యొక్క అలంకరణలో ఇది లౌకిక పరమైనటువంటిగా. ఇక వేద పురాణ ఇతిహాసాలను చూసుకున్నట్టయితే అమ్మవారు ఈ రోజు చంద్రఘంట అలంకరణలో అమ్మవారు సప్తశతి ఉపాసించేటువంటి భక్తులందరూ కానివ్వండి, లేదా చండీ మహాత్మ్యం అనేటువంటి మనకు కల్పంలో ఈ యొక్క అమ్మవారు రాక్షస సంహారానికి ఈ రోజు ఒక ముందడుగు వేస్తుంటుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి చండీ పరాంబిక 3 రోజుల పాటు ఈ రోజు బాలారూపాన్ని ఉంచి ఈ రోజు చంద్రఘంట అనేటువంటి ఆ యొక్క అలంకరణ ఇచ్చి ఆ యొక్క రాక్షస సంహారానికి బయలుదేరుతుందట. ఇలా రక్తబీజుడు, శుంభుడు, మహిషాసుడు అనేటువంటి రాక్షస సంహారంతో 9 రోజులు కాళికావతారం ఎత్తి ఆ అమ్మవారు రాక్షస సంహారం చేసిన తర్వాత 9వ రోజు 10వ రోజున దశమి రోజున విజయదశమిగా అమ్మవారిని కీర్తిస్తూ ఉంటుంటారు. ఇదంతా కూడా మనకు మార్కండేయ పురాణ అంతర్గత చండీ కల్పంలో తెలుపుతూ ఉంటుంది. ఈ యొక్క అమ్మవారి యొక్క అలంకరణలు కానివ్వండి, అమ్మవారికి సంబంధించిన విశేషం ఇది వృత్తాంతం అంతా కూడా. ఈ నవరాత్రుల సందర్భంగా చాలా మంది దీక్షా మాలలు వేస్తుంటారు కదా, వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి? సామాన్యంగా దీక్ష అనేది కేవలం అప్పటిమటికే కాకుండా మనుషుడు చెడు వైపు చెడు వైపుకు వెళ్ళేటువంటి బుద్ధి ప్రేరేపణ చేస్తుంటుంది. కాబట్టి ఆ బుద్ధిని కంట్రోల్లో పెట్టడానికే అమ్మవారు ఒక దీక్ష కానీ లేదా ఒక గణపతి దీక్ష కానివ్వండి, ఈ దీక్షలన్నీ కూడా దానిలో ఉండేటువంటి అంతర్ధానం ఏమిటాయి అంటే మన యొక్క మార్గం అనేది మంచిగా ఉండడానికి కొరకు ఈ యొక్క అమ్మవారి దీక్షాధారణ, ఆ దీక్ష అనేటువంటిది కూడా కేవలం దీక్ష మందమే కాకుండా తర్వాత కూడా అమ్మవారి యొక్క దీక్షలో ఉన్నట్టుగానే భావన చేసుకుంటూ వారి యొక్క దీక్షను అట్లనే కంటిన్యూ చేస్తూ ఉండాలనేటువంటిది దాని యొక్క అర్థము. ఆ దీక్షలో అమ్మవారిని ఉపాసించే విధానంలో చాలా మనకు ఉంటుంటారు. కొందరు జపం చేస్తుంటారు, కొందరు స్మరణ చేస్తుంటారు, కొందరు భజన చేస్తుంటారు. అమ్మవారిని ఆరాధించాలంటే నవ విధమైనటువంటి భక్తిలో ఈ యొక్క దీక్ష అనేది ఒకడు శ్రవణము, కీర్తనము, ఇలా ఈ రకమైనటువంటి నవ విధమైనటువంటి భక్తులలో అమ్మవారి యొక్క మాలాధారణ కూడా చాలా విశేషము. కాబట్టి ఈ యొక్క దీక్షా సమయంలో పాటించే విధంగా అమ్మవారిని పాటిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. ఓకే స్వామి, ఇప్పుడు కటిక ఉపవాసాలు చేస్తుంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి స్వామి? ఉపవాసం అనే దానికి అర్థము ఆ యొక్క ఏదైతే దీక్ష తీసుకున్నారో ఆ యొక్క అమ్మవారి సన్నిధిలో ఉండడం అనే దానికి అర్థము. ఉప అంటే సమీపన, వాసం అంటే నివసించడం అనేటువంటిది, తినకుండా ఉండడం అనేటువంటిది కాదు. ఉపవాసం అనేటువంటిది నిత్యము భగవన్నామ స్మరణ చేత ఆ యొక్క భగవంతుని దగ్గర సమీపాన ఉండి అమ్మవారిని కొలుస్తూ ఉండాలి అనేటువంటిది. కావున అందరూ కూడా భక్తులు ఈ యొక్క నవరాత్రి దీక్షలో మీ యొక్క విజయం మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ యొక్క భవిష్యత్ అంతా కార్యాచరణ అన్ని కూడా విద్య, పిల్లలకు విద్య, బుద్ధి, అదేవిధంగా ఆయు, ఆరోగ్యము, వ్యాపారము, ఉద్యోగం ఇవన్నీ కూడా నెరవేరాలంటే అమ్మవారిని ఆరాధించాలి. ఎందుకు అంటే శరత్కాలే మహాపూజాం క్రియతే యాచవార్షికి అని చెప్పింది మనకు ఈ యొక్క చండీ కల్పము. అంటే శరదృతువులో అమ్మను ఆరాధించినట్లయితే మన కోరిక అనేది 6 నెలల్లో తీరేది 3 నెలల్లో తీరుతుందట.
కనుక కలియుగంలో అందులోకి చండీ ఉపాసన, గణపతి ఉపాసన కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నది. కాబట్టి అందరూ కూడా, ప్రతి ఒక్క భక్తులు, సామాన్యులు అందరూ కూడా అమ్మవారిని దర్శించి మీ యొక్క పురోగతిని అభివృద్ధి చెందవాలని కోరుకుంటున్నాను. ఓకే స్వామి, ఇప్పుడు దసరా గురించి చాలా మందికి డౌట్లు ఉన్నాయి. అసలు దసరా ఏ రోజు జరుపుకోవాలి, ఏ ముహూర్తానికి జరుపుకోవాలి? దసరా అనేది శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి దశమి తిథితో ఉన్నటువంటి రోజున మనకు దశమి అనేటువంటి విజయదశమి అనేటువంటి పండుగ. బతుకమ్మ అనేటువంటిది మనకు అందరికి కూడా కొందరు ఆచారం వేరు, శాస్త్రం వేరు. శాస్త్రం అంటే ఎక్కడినైనా శాసించేది, యావత్ భారతదేశం అంతా కూడా శాస్త్రాన్ని అనుసరించాల్సిందే. ఆచారం అనేది వారి వారి సాంప్రదాయాలను వారి యొక్క రాష్ట్రాలకు వారి అనుసంధానం చేసుకుంటూ ఉండేటువంటిది ఆచారము. మనకు సద్దుల బతుకమ్మ అనేటువంటిది కేవలం తెలంగాణలోనే అతిపెద్దమైనటువంటి పండుగ, ఆచారంతో ఉన్నటువంటిది. శాస్త్రం అనేది, విజయదశమి అనేది యావత్ భారతదేశం అంతా కూడా పాటించేటువంటిది. కాబట్టి ఆచారాన్ని, శాస్త్రాన్ని రెండు కలుపుకొని మనము దాన్ని పాటిస్తూ ఉండాలి. సద్దుల బతుకమ్మ 29వ తారీఖున, విజయదశమి 2వ తారీఖున శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజున శమీ పూజ చేసి, ఆ యొక్క యుద్ధ సమయంలో ఏ రకంగానైతే పాండవులు, ధర్మరాజు వారందరూ కూడా శమీ వృక్షం మీద ఆయుధాలు పెట్టుకొని యుద్ధం చేసి వారి విజయంలో అదొక భాగంగా ఎలానైతే ఉండిపోయిందో, మన జీవితంలో కూడా ఎన్నో రకమైనటువంటి ఆటుపోట్లు ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ జయించాలనేటువంటి ఉద్దేశం చొప్పున అమ్మవారిని ఆ రోజున ఆయుధ పూజ చేసి విజయదశమి రోజున అమ్మవారిని దర్శిస్తుంటుంటారు. అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు కలగాలని శుభం. పద్మాక్షి అమ్మవారి గురించి చాలా విన్నాము. పొద్దున ఒక రకంగా, మధ్యాహ్నం ఒక రకంగా, సాయంత్రం ఒక రకంగా ఉంటారంటారు కదా, దానికి విశిష్టత ఏంటి స్వామి? ప్రాతర్బాలాయం మాధ్యాన్నే సుహాసిని సాయం వృద్ధ అనేటువంటి ఈ యొక్క శబ్దం అంటే వాక్యాల ద్వారా అమ్మవారిని ఈ రకమైనటువంటిగా దర్శించుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మామూలుగా మన సామాన్య ప్రజలకు ఆ విధమైనటువంటి దర్శనం కావాలంటే ఎన్నో రోజుల తర్వాత మనకు ఆ యొక్క అనుష్ఠానం కానివ్వండి, మనకు ఉండేటువంటి జ్ఞానచక్షులతోటి ఆ విధమైనటువంటి దర్శనం కలిగిస్తుంది అమ్మవారు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఆ విధమైనటువంటి దర్శనం అనేది చాలా మంది కలగదు. పూర్వం ఇక్కడ ఉజ్జల సిద్ధాంతి గారు అనివ్వండి, అదే విధంగా కందుకూరు శివానందమూర్తి గారు అనివ్వండి, మా యొక్క నాగిల వంశం వారు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇది వంశపార్యపర్యంగా నడుస్తున్నటువంటి దేవాలయం. ప్రస్తుతం నేను 8వ తరం వారిని. మా తాతలు ముత్తాతలందరూ కూడా ఈ యొక్క దేవాలయంలో అమ్మవారిని అర్చకత్వం చేసుకుని సేవకుడిగా ఉంటూ ఈరోజు భక్తుల సహాయ సహకారాలతోటి ఈ దేవాలయాన్ని ఇంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. చూసారు కదా, నవరాత్రుల గురించి ఇప్పుడే పంతులు గారు ఎన్నో విషయాలు మనతో చెప్పడం జరిగింది. అలాగే దీక్షామాలలు పాటించే వాళ్ళు కూడా ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి ఉపవాసాలు చేయాలి అనేది ఇప్పుడే మనం మాట్లాడడం జరిగింది. అలాగే దసరా గురించి చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. దసరా ఏ రోజు జరుపుకోవాలనేది కూడా స్వామివారు చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ మహేష్తో సాయిప్రియ, NSR న్యూస్, వరంగల్.